ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ప్రాథమిక రంగంలో 6 మిషన్లపై సమీక్ష నిర్వహించారు. మంత్రి అచ్చెన్నాయుడు, సిఎస్ సాయి ప్రసాద్, అధికారులు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు ఈ సమీక్షకు హాజరయ్యారు. వ్యవసాయం, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ తదితర రంగాలపై సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం నమోదు, సాగునీరు, విత్తన పంపిణీ తదితర అంశాలపై అధికారులతో సీఎం సమీక్షించారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రోహిణి కార్తె సందర్భంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులు మరికొన్ని రోజుల పాటు కొనసాగుతాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. హీట్ వేవ్స్ కారణంగా ప్రజలు బయటకు వచ్చేందుకు బెంబేలెత్తుతున్నారు. గుంటూరు జిల్లాలో 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు హెచ్చరించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. అవసరమైతే తప్ప వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఎండవేళల్లో బయటకు రావద్దని కోరారు. డీహైడ్రేట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. పార్టీ విలువలకు తలొగ్గి మాత్రమే పనిచేస్తున్నామని, అలా అని ఒళ్లు అప్పగించి చూస్తూ ఊరుకోమని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. లాడ్జి సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొల్లూరు గ్రామంలో డబ్బు మదంతో జనసేన పార్టీ నాయకులపై టీడీపీ నాయకుడు దాడులు చేయిస్తున్నాడని మండిపడ్డారు. గొడవ జరిగాక నేను వెళ్లి మాట్లాడిన విషయాలను వక్రీకరించి మధుసూదన్ రావు అనే వ్యక్తి కులాల మధ్య చిచ్చు రగిలించే కార్యక్రమం చేశారని అన్నారు. జన సైనికుడు ఉప్పు జానకి రామయ్యను కొల్లూరు టీడీపీ లీడరు ఆయన అనుచరులతో కొట్టించారన్నారు. ఫిర్యాదు చేసేందుకు స్టేషన్కు వెళ్లిన బాధితులపై మరలా దాడి చేసి స్టేషన్ పగలగొట్టి బాధితులపైనే 307 కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత స్పందించి 22వ తేదీన కొల్లూరు పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. కానీ మాకు కూటమి విధి విధానాలు మాకు అడ్డుపడతాయి. నిన్న కూడా మా పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో మాట్లాడారు. అయినప్పటికీ నేను ఇవాళ మాట్లాడుతున్నానంటే నాకు పార్టీ ముఖ్యం. నాకు పార్టీ ముఖ్యం. పార్టీలో ఉన్నటువంటి నా కార్యకర్తలు ముఖ్యం. నాకు హోంమంత్రి గారికి పంపిస్తాను, డీజీపీ గారికి పంపిస్తాను, మా పార్టీ అధిష్టానం కూడా తదనంతరం తదుపరి చర్యలు తరపుసారి తీసుకుంటాను. మరొకసారి ముగించే ముందు ఎంఆర్పీఎస్ సోదరులను కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకసారి ఏదైనా సరే మాట్లాడే ముందు కానీ చేసే ముందు కానీ ఒకసారి విశ్లేషణ చేసుకుని దాని మీద రియాక్ట్ అయితే బాగుంటుంది. ఆ దిశగా వెళ్ళాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. రాయపాటి కన్స్ట్రక్షన్స్ ఏమైనా తప్పు చేసి ఉంటే విచారణకు సిద్ధమని టీడీపీ నేత కాంట్రాక్టర్ రాయపాటి అమృతరావు అన్నారు. గుంటూరులో రాయపాటి అమృతరావు మీడియాతో మాట్లాడారు. నగరపాలక సంస్థ పరిధిలోని అనేక ప్రాంతాల్లో పనులు చేయడానికి ఎవరు ముందుకు రాకపోతే తమ కంపెనీ వాటిని పూర్తి చేసిందని వివరించారు. టెండర్ మాల్ ప్రాక్టీస్ పేరుతో రాయపాటి కన్స్ట్రక్షన్స్ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, తాము ఎలాంటి తప్పిదాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. కార్పొరేషన్ కమిషనర్ ఏదో మనసులో పెట్టుకుని తనను వేధించాలని చూడడం కరెక్ట్ కాదని అమృతరావు పేర్కొన్నారు. తనపై పెట్టిన అక్రమ కేసులో జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని తెలిపారు. వైసీపీ మాజీ డివిజన్ పార్టీ అధ్యక్షులకైనా, డివిజన్ పార్టీ అధ్యక్షులకైనా, వైసీపీ యువత నాయకులకైనా, వైసీపీ విద్యార్థి నాయకులకైనా, వైసీపీ మాజీ కార్పొరేటర్లకైనా అడగగానే 5 నిమిషాల్లో అపాయింట్మెంట్ ఇచ్చే ఈ కమిషనర్ గారు నగరం కోసం, మేము అభివృద్ధి పనుల కోసం కనీసం 6 కోట్లు 7 కోట్లు బిల్లులు పెండింగ్ ఉన్నా కష్టపడి పనిచేస్తాం. అలాంటి కాంట్రాక్టర్ మనకి
అపాయింట్మెంట్ ఇవ్వడానికి అతనికి 5 నిమిషాలు సమయం ఉండదు. మీరు రాజకీయంగా నన్ను అనగదొక్కాలంటే అనగదొక్కండి, కానీ వాళ్ళతో వీళ్ళతో కలిసి దయచేసి నన్ను చేయని తప్పుల్ని చేసినట్టుగా చేసి నన్ను భ్రష్టు పట్టించొద్దని చెప్పి మీ అందరికీ నమస్కరించి వేడుకుంటున్నానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ భీమినేని వందనాదేవి ఆధ్వర్యంలో 24 రోజు కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ సూచనల మేరకు ఉప గ్రంథ పాలకురాలు కందుల ఝాన్సీ లక్ష్మి పర్యవేక్షణలో వేసవి శిక్షణ తరగతులు నిర్వహించారు. వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా రీసోర్స్ పర్సన్ అనిల్ కుమార్ స్పోకెన్ ఇంగ్లీష్ ని నేర్పించారు. విద్యార్థులతో కథలు చదివించడం, స్టోరీ టెల్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే రీసోర్స్ పర్సన్ ఋషి విద్యార్థులకు కర్రసాము నేర్పించారు. ప్రమాద సమయంలో తన్ను తాను రక్షించుకోవడానికి కర్రసాము ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే శరీరానికి మంచి వ్యాయామం లభిస్తుందన్నారు. కర్రసాము వల్ల శరీర సమతుల్యత, ఏకాగ్రత, ధైర్యం పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉపగ్రంథ పాలకురాలు కందుల ఝాన్సీ లక్ష్మి, జిల్లా కేంద్ర గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్షల దగ్గరకు వచ్చాయి. కష్టాల్లో దేవుడిని వేడుకుంటే సాయం చేస్తారని అమ్మమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. కాబట్టి మన గదిలో అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం గార్డెన్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగింది. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన గార్డెన్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉత్తర ఫల్గుని నక్షత్రం సందర్భంగా స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఆలయ పాలకవర్గం గత 26 సంవత్సరాలుగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారని ఆలయ ప్రధాన అర్చకులు మాధవస్వామి తెలిపారు. వివాహం కాని వారు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం ద్వారా వారికి త్వరగా వివాహం జరిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ కళ్యాణ వెంకటేశ్వరుని దర్శించుకొని ఆయన అనుగ్రహం పొందాలని కోరారు. అంతేకాకుండా భక్తుల కోరిక మేరకు ఏదైనా వివాహం పిల్లలకి లేట్ అవుతుందని అనుకునే వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ పెళ్లి రోజు, వాళ్ళ పుట్టినరోజు స్వామి కళ్యాణం చేసుకుందాం అనుకునే వాళ్ళకి కూడా చక్కగా స్పెషల్గా విశేషంగా కళ్యాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల అభిష్టం మేరకు. కాబట్టి ఈరోజు నెలవారీ కళ్యాణం ప్రారంభం కాబోతుంది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక మాసం కాబట్టి అధిక జ్యేష్ఠ మాసం అంటాం. అధిక మాసం చాలా విశేషమైన, దీనికి పురుషోత్తమ మాసం అనేటువంటి పేరు కూడా ఉన్నది. కాబట్టి ఈ మాసంలో ఏ చిన్న పూజ చేసినా, ఏ స్వామివారి యొక్క వ్రతం చేసుకున్నా, ఏ కళ్యాణం చేసినప్పటికి కూడా అధికమైనటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో చాలామంది భక్తులు ఈ రోజున కళ్యాణంలో పాల్గొంటూ ఉన్నారు. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. దేవాలయాల స్ఫూర్తితో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తన్విక పేరుతో బంగారు ఆభరణాల కలెక్షన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. నటరాజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు జి విజయగౌరి, ప్రముఖ వ్యాపారవేత్త పెద్ది రమణారావు అతిథులుగా హాజరై సోమవారం గుంటూరు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో బంగారు ఆభరణాల కలెక్షన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సాంప్రదాయబద్ధంగా దేవాలయాల సౌందర్యంతో తన్వికను అందుబాటులోకి తీసుకుని రావడం శుభపరిణామమని కొనియాడారు. స్టోర్ మేనేజర్ గోపికిరణ్ మాట్లాడుతూ జూలై 12 వరకు క్యాంపెయిన్ జరుగుతుందని, వినియోగదారులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. స్టోర్ ఎంటీ అద్వైత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటారు. ఇది మన భారతదేశంలో ఈ సాంప్రదాయ సిద్ధంగా ఒక దేవస్థానం దగ్గరికి వెళ్తే మనం అక్కడ అన్ని బొమ్మల శిల్పాలు ఉంటాయి. అంటే ఆ శిల్పాలు ఏంటి చూస్తే ఆటోమేటిక్గా ఆ గుడి విశిష్టత గురించి తెలుస్తూ ఉంటుంది. అట్లాగే వీళ్ళు ఈ తన్విక వాళ్ళు మన హిందూ సాంప్రదాయాన్ని ఈ మలబార్ గోల్డ్ ద్వారా ఓపెన్ చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది నాకు ఈ కార్యక్రమం. అంటే ఇప్పుడు సెట్టు శివ కుటుంబం అంటే దానికి సంబంధించిన ఫోటోలు మొత్తం అట్లాగే హ్యాండ్ తోటి చేసి ఇస్తున్నారంటే చాలా అద్భుతంగా ఉంది.
దేవాలయాల్లో విగ్రహం ఎలా ఉందో అట్లా ఉంది ఈ స్వస్తంటే మోడల్స్. మనకి చరిత్రలో చూసుకున్నట్టయితే మన సంప్రదాయాల్లో సూర్యవంకలు, చంద్రవంకలు, లక్ష్మీ కాసులు, 7 వారాల నగలు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవి రాను రాను ఫ్యాషన్ జ్యువెలరీ పేరిట మనకి కనుమరుగవుతున్నాయి ఈ రోజుల్లో. అలా కనుమరుగు అవ్వకుండా మనకి కీర్తిని, ప్రతిష్టని తెచ్చేటటువంటి ఈ ఆభరణాలని ముందు తరాలతో ఎక్కువ విలువలతో ముందుకు ఇవ్వాలి, ముందు తరాల వాళ్ళకి అందించాలి అనే ప్రేరణతోటి ఎంపీ అహ్మద్ గారు, మలబార్ చైర్మన్ పర్సన్ ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం, గుంటూరులో ఈ జ్యువెలర్స్ని తన్విక పేరు మీద లాంచ్ చేయడం జరిగింది. ఈ మేళా మనకి ఎగ్జిబిషన్ కమ్ సేల్ జూలై 12వ తారీఖు దాకా గుంటూరులో ఉంటుంది. తప్పకుండా గుంటూరు ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి. అందరూ వచ్చి ఎగ్జిబిషన్ని ఉపయోగించుకొని ఇందులో పెట్టినటువంటి ఆర్నమెంట్స్ని చూసి నచ్చిన వాటిని కొనుగోలు చేయగలరని, వాళ్ళ యొక్క ముందు తరాలకు అందించగలరని. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.